భారత్ పాకిస్తాన్ మధ్య హాట్ లైన్ లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల డీజీఎంఓలు గంటకు పైగా మాట్లాడుకుంటున్నారు. సమావేశంలో ప్రధానంగా కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. చర్చలకు భారత్ నుండి డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్, పాక్ నుండి డీజీఎంఓ మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశమయ్యారు. భారత్ పాక్ మధ్య జరుగుతున్న హాట్ లైన్ చర్చల నేపథ్యంలో పలు అంశాలపై దృష్టి సారించారు ప్రధాని మోడీ అండ్ దోవల్. అంతకు ముందు ప్రధాని నివాసంలో మోడీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ కొనసాగింది. సమావేశంలో త్రివిధ దళాధిపతులు సిడిఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. భారత్ పాక్ డీజీఎంఓల సమావేశంపై చర్చించారు. భారత్ పాకిస్తాన్ మధ్య హై లెవెల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల డీజీఎంఓలు గంటకు పైగా మాట్లాడుకుంటున్నారు. సమావేశంలో ప్రధానంగా కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. చర్చలకు భారత్ నుండి డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్, పాక్ నుండి డీజీఎంఓ మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. ఇక మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశమయ్యారు. భారత్ పాక్ మధ్య జరుగుతున్న హాట్ లైన్ చర్చల నేపథ్యంలో పలు అంశాలపై దృష్టి సారించారు ప్రధాని మోడీ అండ్ దోవల్. ఇక అంతకు ముందు ప్రధాని నివాసంలో మోడీ అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ కొనసాగింది. సమావేశంలో త్రివిధ దళాధిపతులు సిడిఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. భారత్ పాక్ డీజీఎంఓల సమావేశంపై చర్చించారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, డీజీఎంఓల సమావేశం గంటకి పైగా కొనసాగుతుంది. అనేక అంశాలు ఇందులో చర్చిస్తున్నట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. అయితే ఇంతకు ముందే ఈ యొక్క సమావేశానికంటే ముందే ప్రధాని నరేంద్ర మోడీ తోటి త్రివిధ దళాధిపతులందరూ కూడా భేటీ అయ్యారు. అయితే డీజీఎంఓల హాట్ లైన్లో జరగబోయే సమావేశానికి సంబంధించి ఏ అంశాలు లేవనెత్తాలి, ఏ అంశాలు ప్రధానంగా డిమాండ్ చేయాలి అనే దానిపైన కొన్ని సలహాలు, సూచనలు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు లెఫ్టినెంట్ మనకి జనరల్ ఎవరైతే డీజీఎంఓల సమావేశంలో పాల్గొంటున్నారో భారత్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్కి కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం. ఇక ఇటు పాకిస్తాన్ నుంచి డీజీఎంఓల సమావేశంలో చూస్తే మాత్రం లెఫ్టినెంట్ మేజర్ జనరల్ ఎవరైతే ఉన్నారో కాశిఫ్ చౌదరి ఆల్రెడీ ఈ యొక్క డీజీఎంఓల సమావేశంలో పాల్గొన్నారు. అయితే గంటకు పైగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన ప్రధానంగా చర్చకు వచ్చింది. దీనిపైన ఎక్కువగా చర్చిస్తున్నట్టుగా కూడా సమాచారం. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పెద్ద ఎత్తున టెర్రరిస్టులందరూ కూడా భారత్ వైపుకి వస్తున్నారు, పదే వస్తున్నారు. ఈ యొక్క టెర్రరిస్టుల క్యాంపులు అక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఎక్కువగా ఉన్నాయనేది భారత్ గుర్తించింది. సో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశం లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. అయితే మరి ఈ యొక్క డీజీఎంఓల సమావేశంలో భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ ఈ యొక్క
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది లేవనెత్తినప్పుడు ఇక పాకిస్తాన్ ఎవరైతే ఈ డీజీఎంల సమావేశంలో పాల్గొంటున్నారో పాకిస్తాన్ నుంచి ఆయన మేజర్ జనరల్ కాషిఫ్ చౌదరి సమాధానం ఏ విధంగా ఉన్నది, ఏం చెప్తారు ఆయన అనేది పైన కూడా మనకి మధ్యాహ్నం 2:30 చాలా కీలకమైన మీడియా సమావేశం ఉంటుంది. సో ఈ సమావేశంలో మనకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏ అంశాలకు సంబంధించి మనం డిమాండ్ చేస్తే అటు పాకిస్తాన్ సమాధానం చెప్పిందనే దానిపైన కూడా మనకి వివరిస్తారు. సో ప్రధానంగా అయితే మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా పిఓకేని భారత్కు అప్పగించాల్సిందే అనేది మనం పట్టుబడుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క పిఓకే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. దాదాపుగా 20కి పైగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఇప్పటికే మనం 9 స్థావరాలను గుర్తించాం, వాటిని ధ్వంసం చేశాం. అందులో 100కి పైగా ఇటు టెర్రరిస్టులు మృతి చెందారు. కానీ ఈ యొక్క ప్రకటనను పాకిస్తాన్ అధికారికంగా ప్రకటన చేయలేదు, దాన్ని దాచిపెట్టుకుంది. అయినా సరే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇంకా దాదాపుగా ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భాగంగా ఇంకొక 9-10 యొక్క ఉగ్ర స్థావరాలను భారత్ గుర్తించింది. ఖచ్చితంగా వాటిని టార్గెట్గా చేసుకొని రానున్న రోజులలో ఎప్పుడైనా సరే ఒక గట్టి హెచ్చరిక అనేది ఇచ్చింది. ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక సంచలన ప్రకటన చేశారు. టెర్రరిస్టులు ఎవరైనా సరే భారత్ పైన దాడికి ప్రయత్నించినా అది యుద్ధంగానే మేము భావిస్తాం. సో అది ఎవరైనా సరే, ప్రపంచ దేశాల్లో భాగంగా అది ఎవరైనా సరే, పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున టెర్రరిస్టులు భారత్ వైపుకి చొరబడుతున్నారు. వారే నేరుగా వచ్చి టెర్రరిస్టులు భారత్ పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సో ఇక నుంచి గట్టి హెచ్చరిక లాంటిది అనమాట ఇది టెర్రరిస్టులకి కానీ లేకపోతే దేశాలకు కూడా. ఎందుకంటే ఎవరైనా సరే టెర్రరిస్టులు భారత్ వైపుకి వచ్చి దాడి చేస్తే దాన్ని యుద్ధంగానే మేము భావిస్తాం, యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. కాబట్టి సో ఈ అంశం ప్రధానంగా ఈ యొక్క డీజీఎంఓల సమావేశంలో హాట్లైన్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్కి ప్రధానంగా అప్పగించాలనేది డిమాండ్. సో దీని తర్వాత సింధు జలాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక మనకి ఎల్ఓసి ప్రాంతంలో ప్రధానంగా చూస్తే మాత్రం అక్కడ పెద్ద ఎత్తున టెర్రరిస్టులు అందరూ కూడా అక్కడ నుంచి ఎల్ఓసి ప్రాంతం నుంచి భారత్కి చొచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ఈ యొక్క డీజీఎంఓల సమావేశంలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓల సమావేశంలో పాల్గొన్నటువంటి కాషిఫ్ చౌదరి ఏం సమాధానం ఇచ్చారనే దానిపైన కూడా మనకి 2:30 మనకి మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తారు. దీపిక. థ్యాంక్ యూ సైదులు.